Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsropeta. Today, I am going to explain some previous year questions in organic chemistry. సో జనరల్గా మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి అని అంటే ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని అంటే 2 లేదా 3 చాప్టర్స్ ని కంబైన్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. సో కాబట్టి మనము ఈ ఏరియా నుంచి ఆన్సర్ చేయాలి అని అంటే అది ఎంసెట్లో కానివ్వండి లేదా నీట్ ఆర్ జేఈ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే మిక్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2-3 చాప్టర్స్ని మిక్స్ చేసి ఇస్తాడు. అంటే ఈ ఏరియా నుంచి మనము ఆన్సర్ చేయాలంటే అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆన్సర్ చేయగలము. అయితే ఈ క్వశ్చన్ బోర్డు మీద మనము రాసినటువంటి క్వశ్చన్ 2025లో ఎంసెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. కన్సిడర్ ద రియాక్షన్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు? డైమిథైల్ కీటోన్, ఓకే, మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఫస్ట్ రియేజెంట్ ఇచ్చాడు మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్, సెకండ్ రియేజెంట్ వాటర్. వీటితో రియాక్ట్ అయినప్పుడు ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది అన్నాడు. ఈ ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ మరలా సోడియం అండ్ మిథైల్ బ్రోమైడ్తో రియాక్ట్ అయితే వై అనేటటువంటి ఇంకొక కాంపౌండ్ వస్తుంది అన్నాడు. అయితే హౌ మెనీ sp3 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కాంపౌండ్ వై? ఆ వై అనేటటువంటి ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్స్ అంటే ఎన్ని కార్బన్స్ sp3 హైబ్రిడైజేషన్లో ఉన్నాయి అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనము ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ డైమిథైల్ కీటోన్. సో దాని స్ట్రక్చర్ డ్రా చేయాలి. డైమిథైల్ కీటోన్ అంటే CH3 C double bond O CH3. It is the dimethyl ketone. సో దీన్ని ఏమనొచ్చు అంటే ప్రొపనోన్. దీని యొక్క ఐయుపాక్ నేమో ప్రొపనోన్. ఓకే, సో ఇంకా ఏమనొచ్చు అంటే దీన్ని కామన్ గా ఎసిటోన్ అంటాం. ఎసిటోన్ అంటే ఈ కాంపౌండ్ కి 3 నేమ్స్ ఉన్నాయి. డైమిథైల్, ఇదిగోండి, ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇది ఒక మిథైల్ గ్రూప్, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ని కీటోన్ అంటాం. కాబట్టి దీన్ని డైమిథైల్ కీటోన్ అనొచ్చు. ఐయుపాక్ సిస్టమ్ లో అయితే దీన్ని టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ప్రొప. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే కీటోన్ ని ఓన్ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ ప్రొపనోన్ లేదా ఎసిటోన్ అనొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ దేంతో రియాక్ట్ అవుతుందంటే మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. సో దీన్ని మనము గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈ ఎసిటోన్ తోటి రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా విడిపోతుందో చూద్దాం. అంటే సో ఇక్కడ మెగ్నీషియం ఉన్నది. మెగ్నీషియం ఈజ్ ఏ మెటల్. దానికి అటాచ్ చేయమున్నది కార్బన్ ఉన్నది. కార్బన్ నాన్ మెటల్. సో కాబట్టి కార్బన్ ఆల్వేస్ అంటే నాన్ మెటల్ ఎప్పుడైనా సరే ఒక మెటల్ ఒక నాన్ మెటల్ రెండు కనెక్ట్ అయి ఉన్నప్పుడు సో దీనికి మెటల్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నాన్ మెటల్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇలా విడిపోతుంది. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బేన్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే వాటిని కార్బేన్ అయాన్స్ అంటాం. ఓకే, సో ఇట్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. అంటే కార్బేన్ అయాన్ అంటే మిథైల్ కార్బేన్ అయాన్ అంటాము. ఇట్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. సో ఇప్పుడు కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఒకటి సిగ్మా బాండ్, ఇంకొకటి పై బాండ్ ఉంటుంది. పై బాండ్ ఈజ్ ఎ వెరీ వీక్ బాండ్. సో వీక్ బాండ్ కాబట్టి ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, దెన్ ఆక్సిజన్ గెట్స్ ద నెగిటివ్ ఛార్జ్ అండ్ కార్బన్ గెట్స్ ద పాజిటివ్ ఛార్జ్. ఆక్సిజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ అండ్ కార్బన్ గెట్స్ ద పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఈ కార్బన్ అయాను ఇదిగోండి ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ న్యూ కనెక్షన్ బిట్వీన్ ద కార్బన్ అండ్ కార్బన్.
ఓకే, ఈ ఆక్సిజన్ దగ్గరికి ఎంజీబీఆర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ చూద్దాం చూడండి. వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ CH3O MgBr CH3 CH3 CH3. ఓకే, అంటే ఇక్కడ ఏమేమి చేంజెస్ జరిగినాయి అని అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ గా కన్వర్ట్ అయింది. ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నటువంటిది ఇది సింగిల్ బాండ్ గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగినట్లు ఎడిషన్ రియాక్షన్ జరిగినట్టు. ఇట్ ఈస్ అన్ ఎడిషన్. సో ఈ ఎడిషన్ రియాక్షన్ ని ఏది ఇనిషియేట్ చేసింది అంటే న్యూక్లియోఫైల్ ఇనిషియేట్ చేసింది. కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరిగింది. నెక్స్ట్ తర్వాత సెకండ్ రియేజెంట్ ఏమున్నది, ఇక్కడ వాటర్ ఉన్నది H2O. సో H2O హైడ్రాలసిస్ జరుగుతుంది. సో ఇక్కడ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జీ, మెగ్నీషియంకి పాజిటివ్ ఛార్జీ ఉంటుంది. అంటే మెగ్నీషియం మెటల్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ హైడ్రాలసిస్ అంటే బాండ్ బ్రేక్ అవుతుంది అనుకోండి. ఓకే, హెచ్ ఎలా విడిపోతుంది అంటే H+OH మైనస్గా విడిపోతుంది. సో కాబట్టి H+ ఆక్సిజన్ దగ్గరికి వస్తుంది. సో OH- Mg దగ్గరికి వస్తుంది. సో దీన్ని హైడ్రాలసిస్ అంటాం. సో ఇక్కడ ఈ హైడ్రాలసిస్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి రిజల్టెంట్ ప్రొడక్ట్ చూద్దాం. చూడండి, రిజల్టెంట్ ప్రొడక్ట్ ఏమొచ్చింది అంటే CH3COH CH3CH3. ఓకే, సో ఇది ఆల్కహాల్ గా కన్వర్ట్ అయింది. అంటే మనము ఏ కాంపౌండ్ గా కన్వర్ట్ చేసాము. ఓకే, కీటోన్ ని ఆల్కహాల్ గా కన్వర్ట్ చేసాం. కీటోన్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్ వెన్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్. అంటే ఇక్కడ కన్వర్షన్ టైప్ క్వశ్చన్స్ అనమాట ఇది. ఓకే, అంటే జనరల్ గా కీటోన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్ట్ అయితే ఏ ఆల్కహాల్స్ వస్తాయి, టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇట్ ఈస్ ఎ టెర్షరీ ఆల్కహాల్. దీన్ని ఏమైనా చూడంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ OH గ్రూప్ ఏ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నదంటే టెర్షరీ కార్బన్ కి అటాచ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అంటే ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఓకే, సో దెన్ ఈ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ దేంతో రియాక్ట్ అవుతుంది అన్నారు, ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ సోడియంతో రియాక్ట్ అవుతుంది అన్నారు. సోడియంతో కనుక రియాక్ట్ అయితే వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సోడియంతో కనుక రియాక్ట్ అయితే CH3ONA. CH3 ఇది ONA. దీన్ని ఏమంటామంటే సోడియం టెర్షరీ బ్యూటాక్సైడ్ అంటాం. సోడియం టెర్షరీ బ్యూటాక్సైడ్, దీని పేరు సోడియం టెర్షరీ బ్యూటాక్సైడ్. నెక్స్ట్ ఏంటి మరలా సెకండ్ రియేజెంట్ ఏమున్నది, ఇక్కడ మిథైల్ బ్రోమైడ్. ఈ సోడియం టెర్షరీ బ్యూటాక్సైడ్ మరలా దీంతో రియాక్ట్ అవుతుంది, మిథైల్ బ్రోమైడ్ తో రియాక్ట్ అవుతుంది. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే విలియమ్సన్ సింథసిస్ అంటాం. సో విలియమ్సన్ సింథసిస్ లో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఈథర్స్. జనరల్ గా విలియమ్సన్ సింథసిస్ లో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు మిథైల్ బ్రోమైడ్ ఈ సోడియం టెర్షరీ బ్యూటాక్సైడ్ తో కనుక రియాక్ట్ అయితే వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటంటే ఈథర్ అనేటటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఈథర్. ఓకే, సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిఆర్ ఈ NA అంటే -NaBr. ఇంకా రిమైనింగ్ కాంపౌండ్ ఏంటో రాద్దాం చూడండి. CH3CH3CH3OCH. ఓకేనా, సో దీని నుంచి ఏమవుతుంది బిఆర్ NA, బిఆర్ మైనస్ ఇది NA ప్లస్ NaBr గా వచ్చేస్తుంది.
సో వచ్చినటువంటి ఈ ఏ కాంపౌండ్ వై. సో ఇట్ ఈస్ ద కాంపౌండ్ వై. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ sp3 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వై అనేటటువంటి కాంపౌండ్లో ఎన్ని sp3 కార్బన్స్ ఉన్నాయి. సో ఎన్ని sp3 కార్బన్స్ ఉన్నాయి అని అంటే sp3 కార్బన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇఫ్ కార్బన్ ఫార్మ్స్ 4 సిగ్మా బాండ్స్ ఇట్ ఈస్ ఇన్ sp3 హైబ్రిడ్ స్టేట్. సో ఇక్కడ చూడండి ఈచ్ కార్బన్ హ్యావ్ 4 సిగ్మా బాండ్స్. ఓకేనా, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి, అన్ని కూడా sp3 హైబ్రిడ్. సో కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏంటి హౌ మెనీ sp3 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వై అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అంటే 5 కార్బన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ ఉంది చూడండి, ఆక్సిజన్ కూడా sp3 హైబ్రిడైజేషన్లోనే ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్లోనే ఉంటుంది. మరి ఆక్సిజన్కి హైబ్రిడైజేషన్ ఎలా చెబుతామంటే ఇఫ్ ఆక్సిజన్ ఫార్మ్స్ 2 సిగ్మా బాండ్స్ ఇట్ ఈజ్ ఇన్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే.